నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంతోషం. మామూలుగా మనకు బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ హీట్ తగ్గడం కోసం ఎక్కువగా మనం వింటుంటాము గోందు మనం కనుక తీసుకుంటే దానివల్ల బాడీ హీట్ తగ్గిపోతుంది అని చెప్పి అంటుంటారు, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అని చెప్పి. అంటే ఇదేదో ఫీవర్ వచ్చిన వాళ్ళకి అలా కాకుండా బాడీ టెంపరేచర్ వేడి ఒక రకంగా చెప్పాలని అంటూ ఉంటారు. ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ ప్రారంభం అయిపోయింది, ఇలా బాడీ వేడి ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకా చాలా కష్టం అయిపోతుంది. బయట టెంపరేచరు, బాడీలో టెంపరేచర్ ఓవర్ హీట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ మనం చవి చూడాల్సి వస్తుంది. అయితే అలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకించి ఈ గోందుని ఎలా వాడొచ్చు, ఎంత క్వాంటిటీలో వాడొచ్చు దాని గురించి. ఇది మీరు అంటే గోంద అనేటప్పటికి తుమ్మబంక దగ్గరికి వెళ్తారు చాలా మంది. తుమ్మబంక వాడేది ఏంటంటే కీళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి, వస్తే జాయింట్ మధ్య గమ్ ఫామ్ అవడానికి, నడు నొప్పి రాకుండా ఉండటానికి తుమ్మబంక బాగా పనిచేస్తుందండి. అది ఎముకల బలానికి. ఇది బాదం బంక అంటారండి. బాదం బంక అంటారు వాడుక భాషలో. బాదం బంక అంటే ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుందండి బాదం బంక. ఇది దీన్ని ఏంటంటే కటోరిక గోంద అని కూడా ఇప్పుడు వాడుక భాషలో వాడతారు. కటోరిక గోంద అంటారు. ఇది మామూలుగా అయితే బాదం బంక అంటారు. బాదం అనేటప్పటికే మనకు చలవని ఒక చెట్టుకి దీన్ని ఘాట్లు పెడితే వస్తుందండి. ఇది ఒక ఏరియాలో, ఒక ఫారెస్ట్ ఏరియాలో ప్రత్యేకించి ట్రైబల్స్ కలెక్ట్ చేస్తారు. ఇది ఏ చెట్టు కంటే ఇది బాదం బంక అంటే బాదం చెట్టు కాదండి, కటోరిక గోంద అంటారు. ఒక చెట్టు మామూలుగా నున్నగా ఉంటుంది. అది దానికి ఘాట్లు పెట్టి దాని నుంచి కలెక్ట్ చేస్తారు. ఇది దీన్ని కొంతమంది ఐస్ క్రీమ్స్లో కూడా వెళ్తుందండి. ఇది కొంతమంది ఫారెన్లో అయితే పిండి వంటల్లోని ఈ మనకి గ్రేవీ రావడానికి కూడా వాడతారు. యూజ్ ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ రానివ్వదండి. అంటే ఇంటెస్టైన్స్లో మనకి పేగుల్లో వేడి రాకుండా ఉండి పొట్టను కూడా బాగా క్లీన్ చేస్తుంది. అంటే ముందుగానే వాడితే రాకుండా ఉంటది. మరి ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏమీ లేదండి. ఇది సమానంగా పటిక బెల్లం లేదంటే ఇంట్లో కొంతమంది పంచదార యాడ్ చేసి, పటిక బెల్లం దొరికితేనే ఆయుర్వేద పరంగా పటిక బెల్లమే మంచిది. నవ్వుతూ అంటారు, మిశ్రీ అంటారు, ఇవి అంటారు. ఇది 2 క్రిస్టల్స్ తీసుకోవాలి, గ్లాస్ వాటర్ తీసుకోవాలి. రెండే 2 క్రిస్టల్స్ తీసుకోవాలి. ఇంతవరకు నీళ్ళు వేసుకోవాలి. ఇది మొత్తం అయిపోతుంది అండి. నైట్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది, జల్లీ కింద అయిపోతుంది అండి. మనకు బబుల్స్ అంటారు కదా పిల్లలు, అలా అయిపోతుంది కదా, జల్లీ కింద అయిపోతుంది. చాలా మంది ఏంటంటే పల్చటి మజ్జిగ తీసుకుంటారు. మజ్జిగ తీసుకుని దాంట్లో జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకుని ఇచ్చేసుకుని తాగుతారు. కంప్లీట్ అది మొత్తం వేసేసుకోవాలి. 2 గ్లాసులు పల్చడి మజ్జిగలో యాడ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ ఉంటే తాగుతారు. దీనివల్ల ఏంటంటే సమ్మర్లోని మనం బైక్ మీద డ్రైవ్ చేసిన వాళ్ళు రెగ్జిన్ ఉంటాయి కదండి, దానివల్ల హీట్ ఫార్మేషన్ వల్ల ఫైల్స్ కంప్లైంట్ అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా కూడా ఈ బాదం బంక ప్రివెంట్ చేస్తుంది. ఇది రెగ్యులర్ గా తీసుకోవచ్చండి. సమ్మర్లో తీసుకోవచ్చు. సమ్మర్లో తీసుకుంటే జలుబు ఏం చేయదు. మామూలు టైంలో అయితే కొంచెం జలుబు చేస్తుంది. అంటే సైనస్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే తగ్గించి వాడుకోవాలండి. ఒకటి తీసుకోవచ్చు. తీసుకొచ్చి ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ జల్లీగా ఉండటం వల్ల ఏంటంటే బాడీలో మొత్తం వెంటనే కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. దీన్ని ననారి షర్బత్ అంటారు, అది సుగంధి పాలు అంటారు. సుగంధి పాలలో ఏం చేస్తారంటే సుగంధి పాల షర్బత్లో ఇది నైట్ నానబెట్టేసి కొంతమంది ఫ్రీజర్లో పెట్టుకుంటారు. సైడ్ ఫ్రీజర్లో పెట్టుకుని ఇది యాడ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 3-3:30 టైంలో ఏం చేస్తారంటే ఇది కొంచెం ననారి షర్బత్ వేసుకుని తాగుతారు. తాగితే ఇది ఐస్ క్యూబ్స్లా ఉంటుంది. తాగుతుంది. ఇది మంచి డ్రింక్ కూడా, మీకు వెంటనే కూలింగ్ అవుతుంది. ప్లస్ ఈ ఐస్ క్యూబ్స్ అవి తాగి కానీ చాలా బెటర్, వెంటనే కూల్ అయిపోతుంది అండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ అవ్వటం వల్ల కూడా ఎముకలు పెలిసివారుతాయి. ఎక్కువ హీట్ ఫార్మేషన్ అయినా కూడా ఎముకలు పెలిసివారు కన్నా కూడా ఆపే గుణం దీనికి ఉన్నది. చాలామంది ఫారిన్ కంట్రీస్లో కూడా ఇది ఒక ఎముకల యొక్క
లూబ్రికేషన్ బాగా ప్రొటెక్ట్ చేయడానికి కూడా వాడతారండి. ఇప్పుడు సమ్మర్ అనగానే ఈ వడదెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వెంటనే రిజల్ట్ రావాలంటే దీన్ని ఉపయోగించవచ్చు అంటారు. వడదెబ్బ తగిలినప్పుడు ఇది నిమ్మరసం కలిపేసి తీసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు. అట్లా సుమారు ఎంతసేపు నానబెట్టొచ్చు అంటారు దీన్ని? ఇది మినిమం నానడానికి అయితే 1 అవర్ మినిమం పడుతుంది. 1 అవర్. వెంటనే నానిన వెంటనే మనం తీసుకోవచ్చు. వెంటనే పూర్తిగా నానాలంటే 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ ఉంటుంది. అంటే బాగా కంప్లీట్గా నానాలి అంటే ఒకవేళ అలా నానకపోయినా పర్వాలేదా? 1 అవర్లో నానితేనే మనకి ఎక్కువ వస్తుంది, ప్లస్ మనకి కూలింగ్ ఏజెంట్ బాగా పనిచేస్తుంది. చాలా మంది నైట్ నానబెట్టేసుకుని ఆ రోజు మొత్తం వాడుకుంటారు. కొంతమంది ఫ్రీజర్లో పెట్టుకుంటారు, కొంచెం స్మెల్ రాకుండా ఉంటారు, ఫ్రీజర్లో పెట్టుకుని వాడతారు. అంటే మన ఆయుర్వేదిక్లో ఫ్రీజర్ అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏంటంటే నైట్ నానబెట్టుకుని పొద్దున్న నానబెట్టుకుని సాయంత్రం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి లస్సీలో కూడా కలుపుకోవచ్చు అండి. ఏది దేంట్లో కలిపినా దీని కూలింగ్ ఏజెంట్ డబుల్ అవుతుంది. ఈ ఐస్ క్యూబ్స్ అవన్నీ కలుపుకునే కన్నా చాలా మంచిది, ఎముకలకు కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇవి ప్రివెంటివ్ పైల్స్ కింద కూడా పనిచేస్తుంది అండి. అంటే ఓవర్ హీట్ వల్లనే ప్లస్ దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ కూడా ఉండదు. అంటే చిన్న పిల్లల్లో ఇలాంటి ఇబ్బంది, ముసలి వాళ్ళలో కాన్స్టిపేషన్ కూడా మనం క్లియర్ చేయడానికి కూడా ఇది ఒక్కొక్క కండిషన్ లో మనం వాడతామండి. ఓకే. ఇంకా మనం సమ్మర్ ఎలాగో వచ్చేసింది కాబట్టి వేడి చేయకుండా ఉండడానికి, ఎక్కువ దాహంగా ఉంటుంది అని చెప్పి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, జ్యూసెస్ అలాంటివి. అంటే ఏదో ఒకటి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ జ్యూసెస్ తీసుకోవడం వల్ల, మళ్ళీ అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది, ఇలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి దీంట్లో ఏంటంటే ఈ గోందులో అతి మధురం అంటారు. అతి మధురం అంటే అందరికీ ఐడియా ఉంది, ఎస్టిమోద అంటారు. ఒక చిటికెడు కానీ 2 చిటికెడు కానీ వేసుకుని డయాబెటిక్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు. అలా స్వీట్ ఉంటుంది, ప్లస్ ములేటీ అంటారు. అంటే ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకన్నా కూడా అతి మధురాన్ని వాడతారు. స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారనుకోండి, ఒక ములేటీ దాన్ని ఇట్లా వాటర్లో వేసి పొద్దున్నే తాగితే వాళ్ళు రన్నింగ్ చేసిన డిహైడ్రేషన్ అవ్వదు, స్వెట్టింగ్ ఎక్కువైనా డిహైడ్రేషన్ అవ్వకన్నా ఇది వాడతారండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది 2 క్రిస్టల్స్ నానబెట్టుకుని కొంచెం ఒక అతి మధురం 1/4 స్పూన్ వేసుకుని దాన్ని బాగా కలుపుకుని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత తీసుకుంటే వాళ్ళకి ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండదు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, నీరసం రాదండి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మంటలు వచ్చినప్పుడు ఈ జల్లీని ఒక కాటన్ బట్టలో తీసుకుని ఇట్లా కళ్ళకి పెట్టుకుంటారు. కళ్ళకి పెట్టి నైట్ పెట్టేసుకుని కట్టేసుకుంటే అది వేడి అంతా లాగేస్తుంది అండి. ఇది జల్లీ వాడతారు. జల్లీ కింద ఉంటుంది, మళ్ళీ దాన్ని కొంచెం వాటర్లో నానబెట్టి 2 times వాడుకోవచ్చు అండి. పాడేసినవ్వండి. ఇది వెంటనే దాంట్లో ఏమంటే చల్లదనం మనకి కంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది అండి. కాటన్ బట్టలు పెట్టుకోవాలి. ఇది ఏంటంటే దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ ఉండదు. అంటే ఒక హర్బే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చిన వాటిని వెంటనే క్యూర్ కూడా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.